హలో గైస్, ఇప్పుడే మన సూపర్ స్టార్ నటించిన గుంటూరు కారం సినిమా చూడడం జరిగింది. ట్రైలర్ చూసినప్పుడు స్టోరీ మీద కొద్ది డౌట్ వచ్చినప్పటికీ కూడా మహేష్ బాబు ఉన్నాడు కాబట్టి కమర్షియల్ గా వర్కౌట్ చేసేసి ప్యాకేజ్ ఇచ్చి పడేస్తాడు అని అనుకోవడం జరిగింది. బట్ సినిమా చూసిన తర్వాత త్రివిక్రమ్ రైటింగ్స్ లో లీస్ట్ ప్లేస్ లో డెఫినెట్ గా ఒక మంచి ప్లేస్ ఉంటుంది గుంటూరు కారానికి. ఎందుకంటే ఈ సినిమాలో స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ఏది కూడా ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యే రేంజ్ లో అస్సలు లేనే లేవు. ఈ సినిమాలో ఏ ఒక్క క్యారెక్టర్ కూడా సూపర్ అనే విధంగా లేదు. ప్రతి క్యారెక్టర్ ని కూడా సగం సగమే రాసి వదిలేసినట్టు అనిపించింది, హీరో క్యారెక్టర్ తో సహా. ఇంకా ఈ సినిమాని స్టార్ట్ చేయడమే ఒక అన్ఇంట్రెస్టింగ్ సీన్ తో స్టార్ట్ చేస్తారు. తల్లి కొడుకులో ఒక ఇన్సిడెంట్ వల్ల విడిపోవడం జరుగుద్ది. పోతే ఆ ఇన్సిడెంట్ కు ముందు కానీ తర్వాత కానీ వాళ్ళ బాండింగ్ గురించి ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయరు, ఏ డీటెయిలింగ్ కూడా ఇవ్వరు. పోతే సినిమా మొత్తం కూడా ఈ బాండింగ్ తో మనం ట్రావెల్ అవ్వాలి అంటే ఎలా కుదిరితే చెప్పండి. ఇంకా ఇంటర్వెల్ లో కూడా అప్ టు మార్క్ ఏమి అనిపించదు, నార్మల్ గానే ఉంటది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ లెట్ డౌన్ అని చెప్పాలి ఈ సినిమాకి. ఎందుకంటే స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేసేచ్చు, అంత సీరియస్ రైటింగ్ ఉంది సెకండ్ హాఫ్ లో. దానికి తోడు సినిమాలో ఏ క్యారెక్టర్ కూడా మనకి అస్సలు కరెక్టే కాదు. ఈ సినిమాకి వన్ అండ్ ఓన్లీ ప్లస్ పాయింట్ మహేష్ బాబు మాస్ చేస్తే పిచ్చ క్యూట్ ఉంటది. ఈ సినిమాలో మహేష్ బాబుని చూడడానికి డెఫినెట్ గా ఒకసారి చూసేయచ్చు. పోతే మహేష్ బాబు కన్నా హైలైట్ ఈ సినిమాలో ఇంకేమైనా ఉందా అంటే నథింగ్ అని చెప్పాలి. పర్ఫార్మెన్స్ కానీ స్వాగ్ కానీ కామెడీ టైమింగ్ కానీ ఫస్ట్ హాఫ్ వరకు చాలా గట్టిగా నిలబెట్టాయి అని చెప్పాలి. పోతే సెకండ్ హాఫ్ కి వచ్చిన తర్వాత మహేష్ బాబు కూడా ఏం చేయలేకపోయాడు. కమింగ్ టు శ్రీలీల, ఆవిడకి ఒక మంచి రోల్ దొరికిందనే చెప్పాలి. ఆ రోల్ లో ఆవిడ మంచిగా పర్ఫార్మ్ చేసింది. అలాగే సినిమాలో శ్రీలీల డాన్స్ ఒక స్పెషల్ అట్రాక్షన్ ఇచ్చి పడేసింది అంతే. అలాగే ఈ సినిమాలో మీనాక్షి చౌదరిని అసలు ఎందుకు పెట్టుకున్నారో అని గురూజీనే అడగాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎవరు చేసినా ఒకటే, ఆ క్యారెక్టర్ కి పెద్దగా స్కోప్ ఉండదు, ఇంపార్టెన్స్ అస్సలే ఉండదు. జస్ట్ షోకేస్ లో పెట్టిన బొమ్మ ఎలాగో ఈ సినిమాలో మీనాక్షి చౌదరి అలాగా. సో ఓవరాల్ గా ఈ గుంటూరు కారం మూవీ గురించి చెప్పేది ఏంటంటే, గురూజీ సినిమాల్లో టాప్ 5 లీస్ట్ మూవీస్ లో డెఫినెట్ గా ఈ సినిమాకు ఒక స్థానం ఉంటది. దానికి మించి నేను ఇంకేం చెప్పలేను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఒక లైక్ వేసుకొని కామెంట్ ఏదో పెట్టేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అంతకీ కాకపోతే ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదో నొక్కేచ్చు కదా గురువు గారు, ఒకసారి నొక్కేయండి. థ్యాంక్ యూ.